డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు, ఈసారి జరిగిన ఎన్నికలు మరో ఎత్తుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి ఫలాలు పొందిన ఓటర్లు ఈసారి సరైన నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు చెప్తున్నారు. కోనసీమ జిల్లాలోని కీలకమైన మండపేట నియోజకవర్గంలో ఈసారి వైఎస్ఆర్సీపీ చరిత్ర తిరగనాయనుందని స్థానికులు చెప్పుకుంటున్నారు. 15 ఏళ్ల పాటు టీడీపీ దాష్టికంలో మగ్గిన ఈ నియోజకవర్గంలో ఈసారి వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడబోతున్నట్లు ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కోనసీమ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు టీడీపీకి కంచుకోటగా నిలిచిన నియోజకవర్గం మండపేట. గడిచిన 3 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు హయాంలో ఏళ్ల తరబడి అభివృద్ధి లేక విసిగిపోయారు మండపేట ప్రజలు. రకరకాల కారణాలతో 2019లో సైతం ఈ నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మరుసటి ఏడాదే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ విజయఢంకా మోగించింది. టీడీపీ నేతల ఉత్తుత్తి మాటలకు వైఎస్ఆర్సీపీ నేతలు అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలకు మధ్యన తేడాను ప్రజలు గ్రహించారు. దీనికి తోడు మండపేట కోఆర్డినేటర్ గా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను నియమించడంతో మండపేటలో అభివృద్ధి పనులు విస్తృతంగా జరిగాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉండిపోయిన అనేక పనులను త్రిమూర్తులు త్వరితగతిన పూర్తి చేసి చూపించారు. దీంతో మండపేట ప్రజలు ఈసారి అభివృద్ధికే ఓటు వేశారని ప్రజలు చెప్పుకుంటున్నారు. మండపేట మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. పేదలకు ఇళ్ల పట్టాలు, మండపేట టౌన్ లో గార్బేజ్ సమస్యలను వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు సమర్థవంతంగా పరిష్కరించారు. వాలంటరీ వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇంటింటికి పింఛన్లు, పేదలకు ఇళ్ల పట్టాలు లభించడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక ఇతర పథకాలు ప్రజలను వైఎస్ఆర్సీపీ వైపు ఆకర్షితులయ్యేలా చేశాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మండపేట అంటేనే రాష్ట్రంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న నియోజకవర్గంగా చెబుతున్నారు. ఇంతకాలం ఇక్కడ టీడీపీ నేతలు డబ్బులతోనే ఎన్నికల సమరాన్ని ఎదుర్కొన్నారని పరిశీలకులు చెప్పేవారు. ఈసారి ఆ పరిస్థితి మారిపోయింది. డబ్బుతో కాకుండా అభివృద్ధితో కూడా ప్రజల మనసులు గెలవొచ్చని వైఎస్ఆర్సీపీ మండపేట అభ్యర్థి తోట త్రిమూర్తులు నిరూపించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. గతంలో ఇక్కడ డబ్బే గెలిచేదని, ఈసారి ప్రజలు గెలవబోతున్నారని స్థానికులు గట్టిగా చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అమలాపురం పార్లమెంటు పరిధిలో 83.84% పోలింగ్ నమోదైంది. ఎండలను కూడా లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో ఓటర్లు ఈసారి పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో మహిళలు అధికంగా ఉన్నట్టు చెబుతున్నారు. మండపేట నియోజకవర్గంలో 87.06% పోలింగ్ నమోదైంది. 2,20,000 మంది ఓటర్లు ఉంటే 191,000 మందికి పైగా ఓటర్లు పోలింగ్ రోజు ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీ హయాంలో తమ నియోజకవర్గం ఎంత దారుణంగా తయారైందో గుర్తించిన ప్రజలు ఈసారి వైఎస్ఆర్సీపీనే బలపరిచారనే టాక్ నడుస్తోంది. వైఎస్ జగన్ మార్క్ సంక్షేమాభివృద్ధికి ఫిదా అయిపోయిన ప్రజలు జయహో జగన్ అన్నారని రాజకీయ విశ్లేషకులతో పాటు స్థానికులు స్పష్టం చేస్తున్నారు. అత్యధిక శాతం జరిగిన పోలింగ్ కూడా వైఎస్ఆర్సీపీకి కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ప్రభుత్వ సానుకూలత ఓటని వారు చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జోగేశ్వరరావుపై ఉన్న అసంతృప్తి, 3 ఏళ్లుగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధే మండపేటలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేలా చేస్తుందంటున్నారు.